వినిపిస్తుందా? సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే గంటకు పై విచారణ నడుస్తోంది. ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసు భద్రత, కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. ఏం జరుగుతోంది? మీ వెనకాల కూడా కొంత నిర్మానుష్యంగానే కనిపిస్తోంది. పోలీసులు అక్కడికి ఎవరిని రాకుండా అడ్డుకున్నట్టు కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి? తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సుమారు గంట పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారిస్తున్నారు సిట్ అధికారులు. మొత్తం ఇప్పటికీ 6 సిట్ అధికారుల బృందం అటు జాయింట్ కమిషనర్ హైదరాబాద్ ఎస్బీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి విజయ్ కుమార్ తో పాటు డిఎస్పీ గా ఉన్నటువంటి శ్రీధర్, అదేవిధంగా మహేశ్వరం డీసీపీగా పనిచేస్తున్నటువంటి నారాయణ రెడ్డితో పాటు ఐబో ఆఫీసర్ వెంకటగిరి నేతృత్వంలో మాత్రం విచారణ అయితే కొనసాగుతుంది. సుమారు గంట సేపు అయితే విచారణ జరిగింది. ఇప్పటి వరకు గంట పాటు జరిగిపోయింది. ఇంకా విచారణ అనేది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు సిట్ ముందుకు సిట్ అధికారుల విచారణ ఉందని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు మన చూస్తూ 12,000 గ్రామాల పైగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఎక్కడికక్కడ టీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక నందినగర్ లో ఈరోజు కేసీఆర్ విచారణ ఉన్నదని తెలిసిన తర్వాత ఈ పరిసర ప్రాంతాల మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా బీఆర్ఎస్ శ్రేణులను ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం లోపల కేసీఆర్ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఇంట్లో మాత్రము కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరోవైపు లీగల్ టీం బీఆర్ఎస్ లీగల్ టీం ప్రతినిధులు గండా మోహన్ రావుతో పాటు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేస్తున్నటువంటి రామచంద్ర, ఈ బృందం అయితే లోపల ఉంది. విచారణలో మాత్రం కేవలం కేసీఆర్ ఒక్కరిని మాత్రమే, లీగల్ టీం ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం కేసీఆర్ ఒక్కరిని మాత్రమే కేసీఆర్ నివాసంలో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ లో మాత్రము విచారణ అయితే కొనసాగుతుంది. సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి వచ్చేటప్పుడే దాదాపు 2 పెట్టెల్లో కొన్ని డాక్యుమెంట్స్ తో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ని, కొన్ని ఎవిడెన్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇదే కేసులో గతంలో మనం చూసాం శ్రీకాంత్ మొత్తం 4 అధికారులు, పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒక ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు. ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. వీటితో పాటు బాధితుల స్టేట్మెంట్, ఒకవైపు అక్యూజ్ స్టేట్మెంట్ తో పాటు మరోవైపు బాధితులు తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఏదైతే గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, గతంలో పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఉన్నటువంటి నెంబర్స్ మొత్తం 6,000 పైగా నెంబర్లు ఉంటే అందులో కొన్ని కీలక నెంబర్లు, కీలక నేతలను కూడా పిలిచి వారి యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇది ఎటువైపు దారి తీస్తుంది సునీల్? ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ అనేది గత సంవత్సరం అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పటి నుంచే వినిపించినటువంటి అంశం. సో 2 సంవత్సరాల్లో చాలా విచారణలు జరిగాయి, చాలా కమిషన్లు వేయడం జరిగింది. ఈవెన్ పీసీ ఘోష్ కమిషన్ కూడా రోజుల కొద్దీ విచారణలు చేసి ఫైనల్గా కేసీఆర్ని విచారించారు. ఆ తర్వాత అసెంబ్లీలో వేదికగా ముఖ్యమంత్రి దీన్ని సిబిఐకి అప్పగిస్తున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది. సో ఆ ఎపిసోడ్ అట్లాగే ఉంది. దాంట్లో ఇప్పటివరకు ఎట్లాంటి పురోగతి లేదు. మరోవైపు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ కూడా ఎలక్షన్ జరుగుతున్నటువంటి టైంలో సేమ్ అదే ఒక రకమైనటువంటి హీట్ కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ లాంటి ఒక వ్యక్తిని విచారించినా, ఆయనకు నోటీసులు ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఒక పొలిటికల్ బాంబ్ అనే చెప్పాలి, పొలిటికల్ హీట్ పెరుగుతుందనే చెప్పాలి. సో అట్లాంటి విధంగానే ఎన్నికల ముందు జరుగుతున్నాయి. ఓవైపు ఇప్పటికే నామినేషన్లు కూడా అయిపోయినటువంటి పరిస్థితి. సో ఏంటి దీని క్లైమాక్స్ ఎట్లా చూడొచ్చు? ఎటువైపు ఉండవచ్చు? నిరంతరం ఎప్పటికీ ఇదే విచారణలు కొనసాగుతాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు అన్నట్టు 2024 మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దానిపై అంటే ఎస్ఐబిలో హార్డ్ డిస్క్ల ధ్వంసము, కొన్ని మెటీరియల్ ధ్వంసమయ్యని ఫిర్యాదు రావడానికి ఆ ఫిర్యాదు మేరకే పోలీసులు 2024 మార్చి 10వ తేదీన కేసు నమోదు చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాల పైన అయినప్పటికీ కూడా ఒక డైలీ సీరియల్ ఎపిసోడ్ లాగా ఈ కేసుని ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేశారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో పూర్తిగా బ్లేమ్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వము ఈ రకంగా విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది. ఇప్పటివరకు మనం చూసాము, ప్రభుత్వ తీరుపై ప్రశ్నించినప్పుడల్లా ఒకవైపు 6 గ్యారంటీలు అనుకోండి, మరోవైపు ఇటీవల కాలంలో నైనికోల్ టెండర్ల బొంగు టెండర్ల కేసు కావచ్చు, మరోవైపు ఇటీవల మంత్రులకు సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ లేవనెత్తినటువంటి ప్రతిసారి కూడా విచారణ పేరుతో ఏదో ఒక
ఆ, కేసుని ముందు తీసుకొని గతంలో గొర్రెల స్కామ్ అన్నారు, ఆ కేసు ఇప్పటి వరకు అధిగతి లేదు. ఆ తర్వాత ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ని 3 సార్లు విచారించారు, ఆ కేసు కూడా ఇప్పటి వరకు అధిగతి లేదు. ఆ తర్వాత మీరు అన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని అసెంబ్లీలో ఉభయ సభల్లో తీర్మానం చేశారు. ఈ కేసుని సిబిఐ చేత దర్యాప్తు జరిపించే విధంగా ముఖ్యమంత్రి సాక్షాత్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి పంపించారు. కానీ ఇప్పటి వరకు ఆ కేసు కూడా ఎటు అధిగతి లేకుండా అక్కడే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చిన్నగా తయారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అని మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో మనం చూస్తాం ఉపరాష్ట్రపతి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మళ్ళీ బట్టు విక్రమపై అవినీతి ఆరోపణలు రావడం, ఆ తర్వాత బొగ్గు నైనికోల్ సంబంధించినటువంటి టెండర్ ముఖ్యమంత్రి బామర్దికి పై అవినీతి ఆరోపణలు రావడం, ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా మండిపడడం, దీన్ని ప్రజల్లోకి బలోపేతం చేసే విధంగా చూసి వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా మాజీ మంత్రి హరీష్ రావుకు 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. 7 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ మరుసటి తెల్లారి అంటే 2 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ కేటీఆర్ కి విచారించారు, 7.5 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత మళ్ళీ సంతోష్ రావు విచారించారు, అతని యొక్క స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణల సమయం కనుక చూసుకుంటే ఒక్క సంతోష్ రావు విషయంలోనే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విచారణ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా ఉదయం 11 నుంచి సాయంత్రం 6 లేదంటే 7 గంటల వరకు విచారణలు అయిపోయినటువంటి పరిస్థితి. కేసీఆర్ విషయంలో చూసుకుంటే ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆయన కోరుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆయన రిక్వెస్ట్ పైన వాళ్ళ ఇంట్లోనే విచారణ చేస్తున్నారు. ఈ విచారణ తొందరలోనే ముగిసేటువంటి అవకాశం ఉందా, లేదంటే గతంలో చేసినటువంటి విచారణలో డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టి ఇంకేమైనా విచారణ చేస్తారా? ఈ విచారణ ఎంత సమయం పట్టొచ్చు, ఎట్లాంటి జోనర్లో ఉండొచ్చు? ఎందుకంటే గతంలో నేను అడిగితేనే వాళ్ళకి సమాధానం లేవు, వాళ్ళే వస్తున్నారు, అర్ధగంట ఉంటున్నారు, గంట బయటకు పోతున్నారు, ఫోన్లు మాట్లాడి వస్తున్నారు, ఇదంతా ట్రాష్ అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం కానీ కేటీఆర్ చెప్పడం కానీ చూసాం. బట్ ఇక ఫైనల్గా క్లైమాక్స్ కేసీఆర్ దగ్గరికి చేరుకుంది. దీని తర్వాత రియాక్షన్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పటి వరకు హరీష్ రావుని విచారించారు 7 గంటల పాటు, కేటీఆర్ ని 7.5 గంటల పాటు విచారించారు, ఆ తర్వాత సంతోష్ రావుని 6.5 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ కీలక రోల్ గా ఉన్నటువంటి ఎంటైర్ కేసులో మొదటి నుంచి పెద్ద ఆయన చెప్పాడని ఏదైతే కొంతమంది అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని ఆ పెద్ద ఆయన ఎవరు, ఆ పెద్ద ఆయన కేసీఆర్ అయినా అన్న తరహాలోనే పోలీసులు అయితే సిట్ అధికారులు అయితే కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎవిడెన్స్ మొత్తం కూడా 6,000 పైగా ఫోన్లు ట్యాప్ అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఫోన్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఇటీవల కాలంలో నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాపీలు, రికార్డ్స్ అన్ని కూడా తీసుకొచ్చారు. మనం చూడొచ్చు పోలీసులు సిట్ అధికారులు లోపలికి వెళ్ళేటువంటి సమయంలో 2 పెట్టెల్లో డాక్యుమెంట్స్ మొత్తం కూడా లోపలికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ విచారణ తర్వాత ఎంటైర్ ఈ కేసుకి క్లైమాక్స్ పడుతుందా, మళ్ళీ మరొకసారి మళ్ళీ విచారించిన వాళ్ళందరినీ మళ్ళీ విచారిస్తారా అన్నది కూడా చూడాల్సిన చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కేసులో చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ విచారణ తర్వాత సప్లిమెంటరీ చార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఇప్పటికీ 2 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఈ కేసులో ఎలాంటి ముందడుగు మాత్రం ఇప్పటివరకు అయితే అధికారులు అయితే వేయలేదు. కేవలం ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి నోటీసులు ఇవ్వడం, కాలయాపన చేయడం అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్న ప్రధాన వర్షం. ప్రస్తుతం అయితే విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఫైనల్ ఒకటి క్లారిటీ ఇవ్వండి సునీల్, దీని తర్వాత కేసీఆర్ ఏమైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే గతంలోనే కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, అదొక నిఘా విభాగం, గూఢచారి వ్యవస్థ అనేది ఏ ప్రభుత్వాలకైనా ఉంటుంది, దేశ భద్రత, రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోకుండా భద్రత కోసం అని చెప్పేసి. ఈ విచారణ తర్వాత కేసీఆర్ ఏమైనా దీనిపైన మాట్లాడతారా? ఇదివరకు ప్రతి ఒక్కరు కూడా పోయి వచ్చిన వాళ్ళు విచారణ తర్వాత మాట్లాడారు, కొట్టిపరేశారు, ట్రాష్ అన్నారు. కేసీఆర్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే పార్టీ తరపున మళ్ళీ హరీష్ రావు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉంటాయా? ప్రస్తుతం అయితే విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఈ విచారణ ఎంతవరకు అవుతుంది, ఒకవేళ మీరు అన్నట్టు 6 లోపు కంప్లీట్ అయితే మరి కేసీఆర్ మీడియా ముందుకు వస్తారా? ఎందుకంటే ఈ కేసులో ఎంటైర్ తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం దేశం మొత్తం కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. ఎందుకంటే దేశం వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనం సృష్టించినటువంటి కేసు కాబట్టి ఎంటైర్ ఈ కేసు సంబంధించిన విషయంలో కేసీఆర్ ని విచారించడం పట్ల అటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. మరి మీడియా ముఖంగా కేసీఆర్ వచ్చి మీడియాతో మాట్లాడతారా? ఈ కేసు ఎంతవరకు విచారిస్తారు? గతంలో కేటీఆర్ ని, హరీష్ రావుని, సంతోష్ రావుని విచారించినట్టు 6-7 గంటల పాటు కేసీఆర్ ని విచారిస్తారా, లేదా త్వరగానే ఈ కేసును విచారిస్తారు? ఎందుకంటే మనం చూస్తున్నాం డాక్యుమెంట్స్ అన్ని కూడా లోపల తీసుకెళ్లారు, ఎవిడెన్స్ అన్ని తీసుకెళ్లారు కాబట్టి అంత ఈజీగా అయితే కేసు త్వరగా ముగించే ప్రసక్తి అయితే ఉండదని మనకు ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే చాలా టైం అయితే పట్టేస్తుంది. ఎందుకంటే ఎంటైర్ వాళ్ళు ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్ కావచ్చు, గతంలో ఒక ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఎస్ఐబి చీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా కేసీఆర్ ని సుదీర్ఘంగా సిట్ అధికారులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎంటైర్ ఇష్యూకి సంబంధించిన విషయంలో
స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఒకవేళ త్వరగతిన కంప్లీట్ అయితే మాత్రము దీనిపై కేసీఆర్ కూడా మీడియా సమక్షం పెడతారా లేదా అని కూడా చూడాల్సి ఉంది. దాని తరపు నుంచి మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కూడా మీడియాతో అయితే మాట్లాడే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే విషయం అయితే కంటిన్యూ కొనసాగుతుంది. గంట పాటు విషయం అయింది. మరొక కొంత ఎందుకంటే అయితే ఆరోగ్యం దృష్టిలో ఉంచుకున్న కొంత వెసులుబాటు అయితే కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 65 ఏళ్ల పైబడి ఉన్నటువంటి వ్యక్తులకు సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఆ ఆదేశాలకు అనుగుణంగా విచారించాలని మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు చెప్తాయి. ఇందులో భాగంగానే కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వచ్చారు. విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఈ రోజు విచారణ ఎంత టైం అవుతుంది, విచారణ కంప్లీట్ కావడానికి ఇంకా ఎంత టైం అవుతుంది, కంప్లీట్ అయిన తర్వాత మరి కేసీఆర్ మీడియాకు ముందుకు వస్తారా లేదా అనేది కూడా మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ సునీల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. సో మొత్తానికి